ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యము అనే ఆహారము ద్వారా మీ జీవితములను, మీ కుటుంబములను దేవుడు దీవిస్తున్న విధానమును బట్టి నిజంగా ప్రభుయందు ఎంతగానో నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నానండి. ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక అద్భుతమైనటువంటి తలంపులతో, ఒక అద్భుతమైన సందేశము ద్వారా ప్రభువు మీతో మాట్లాడాలని ఆయన కోరుతుంటున్నాడు. ఈరోజు మన యొక్క సందేశం ఏంటిదంటే, ఒక పేదవాని కానుక 10,000 మందికి ఆహారమైందా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తలంపుతో ప్రభు యేసు మీ ఎదుటికి రావాలి అని ఆశపడుతున్నాడండి. బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే రాయబడింది కదా, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా. ప్రియమైన వారరా, ఈరోజు మన యొక్క సందేశము 2 విషయములను మనకు నేర్పిస్తుందండి. మొదటిది ఏంటిదంటే, ఒక పేదవాని యొక్క కానుక ఏ విధంగా అనేక మందికి ఆహారమైంది. రెండవదిగా, నీ దగ్గర ఒకవేళ లిమిటెడ్ రిసోర్సెస్ ఉండవచ్చు, లేదా తక్కువ వనరులు, లేదా తక్కువగా ఒకవేళ నీ దగ్గర ఉండవచ్చు, అవి ఏ విధంగా విస్తరించబడాలి అని ఒక 2 ఆత్మీయమైనటువంటి మర్మములను ప్రభు మీకు బయలుపరచాలని ఆయన ఆశపడుతున్నాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూడగలమండి. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ కాన్ఫరెన్స్, చాలా పెద్ద కాన్ఫరెన్స్ ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా, ఆయన ఆ గలిలయ సముద్రము ఆ దరి చేరను. మొదటి వచనంలో కనిపిస్తుందండి. 2వ వచనంలో చూసినట్లయితే ఆయన అనేక మంది రోగస్తులను ఆయన స్వస్థపరిచాడు కనుక బహుజన సమూహములు ఆయనను వెంబడించడం వలన ఆయన కొండ మీదకి వెళ్ళినట్లుగా చూడగలం. బైబిల్లో చూసినట్లయితే 5వ వచనంలో మనకేం కనిపిస్తుందంటే, కాబట్టి యేసు కన్నులెత్తి చూచెను, ఆ ప్రజల వైపు చూచెను. ఎందుకని ఆ మాట రాయబడింది? కాబట్టి అనేటువంటి మాట ఎందుకు రాయబడాలి? ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపించదు. కాబట్టి అంటే అర్థం ఏంటిది? సో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో సో అనే మాట మనకు కనిపించదు. అయితే తెలుగు బైబిల్లో చూసినట్లయితే కాబట్టి యేసు కన్నులెత్తి పైకి చూచాను. వై? కారణం ఏంటిదంటే 4వ వచనంలో రాయబడింది కదా, పస్కా పండుగ సమీపించెను. ఆ యొక్క ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్, ఆ యొక్క పస్కా పండుగ వారిని సమీపించడం ప్రారంభించింది. కాబట్టి యేసు కన్నులెత్తి పైకి చూచాను. ఆ యొక్క మాట అర్థం ఏంటిదంటే, ఆ 3 దినములు ఆ యొక్క బిగ్ కాన్ఫరెన్స్లో యేసుక్రీస్తు వారికి ఆత్మీయమైన ఆహారం అందించాడు. అదే దేవుని యొక్క వాక్యం అండి. ఆ తర్వాత పండుగ సమీపించడం ప్రారంభించింది. ప్రభు యేసు యొక్క కోరిక ఏంటిదో తెలుసా? మన ఆత్మీయ అవసరతలు మాత్రమే కాదు కానీ మన యొక్క ఫిజికల్ నీడ్స్ కూడా ఆయన చూడాలనుకున్నాడండి. శారీరక అవసరతలు, ఆ యొక్క ఫిజికల్ నీడ్స్ ఏంటివి? అందుకే వాక్యంలో రాయబడింది కదా, కాబట్టి యేసు కన్నులెత్తి చూసాను అనేటువంటి మాట. మరి ఒకసారి మనం చదువుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ. ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక అద్భుతమైనటువంటి మర్మం అండి. ఎందుకంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను చెప్పబడింది. అయితే యోహాను సువార్తలోకి వచ్చేలోగా అవి ఏ రొట్టెలు అనేటువంటి మాట మనకు కనిపిస్తుందండి. అవి ఏ రొట్టెలు అంట? యవల రొట్టెలు, అంటే బార్లీ. ఆ యవల రొట్టెలు అనేటువంటివి ఏంటిదంటే ఆ యొక్క బార్లీతో చేయబడినటువంటి రొట్టెలు, అంటే ఒక పేదవాళ్ళు తినేటువంటి ఆహారం అండి. గోధుమ రొట్టెలు వేరు, యవల రొట్టెలు వేరు. గోధుమ అంటే నథింగ్ బట్ ఏ కాస్ట్లీ రిచ్ ఫుడ్, ఒక ధనవంతులు లేదా ఒకవేళ మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు తినేటువంటి ఆహారం అండి. అయితే ఈ బాలుడు చూసినట్లయితే చిన్నవాడు మొదటిగా, రెండవదిగా చూసినట్లయితే 5 యవల రొట్టెలు అంటే ఒక పేదవాడు తినేటువంటి ఆహారము. మూడవదిగా చూసినట్లయితే అతని దగ్గర ఉండేది 2 చిన్న చేపలు. ఏది చూసినా చిన్నవి మనకు కనిపిస్తాయి. బాలుడి యొక్క సైజ్ ఒకవేళ చూస్తే చిన్న బాలుడు. యవల రొట్టెలు, మూడవదిగా చూసినట్లయితే 2 చిన్న చేపలండి. అనేక సందర్భాలలో ఈ చిన్న బాలుని గురించే మనం చెప్పుకుంటాం కానీ ఒకవేళ సండే స్కూల్ తరగతిలలో చూస్తే
ఎంత ఉన్నా ఆ చిన్న పిల్లవాడు యేసు దగ్గరికి వచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు కథ మనకు తెలుసండి. అయితే అతని కని పెంచిన తల్లిదండ్రుల గురించి మనం మర్చిపోతుంటాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? ఈ చిన్న పిల్లవాడు అందరిలాగా లేడండి. ఈ చిన్న పిల్లవాడు ఎలా ఉన్నాడో తెలుసా? యేసు దగ్గర ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, యేసుక్రీస్తు అంటాడు ఆ యొక్క ఫిలిప్పుని చూసి, మీరే వీరికి ఆహారం పెట్టండి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటారు కదా, ఈ చిన్న పిల్లవాని దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు, అయితే అవి ఎంత మాత్రము సరిపోవు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన మర్మములను దేవుడు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. సరే అండి, ఈ చిన్న పిల్లవాని జీవితంలో చూసినట్లయితే అతని కన్ని పెంచిన తల్లిదండ్రులు ఎంత ధన్యులు. ప్రియమైన వాళ్ళరా, యేసు దగ్గరికి ఆ చిన్న పిల్లవాడు వచ్చేటువంటి సమయంలో సిద్ధపాటు లేకుండా రాలేదండి, ఒక సిద్ధపాటుతో వచ్చాడు. ప్రభు యేసు దగ్గరికి తన తల్లిదండ్రులు ఒకవేళ ఆ చిన్న పిల్లవాడిని పంపించే సమయంలో ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా పంపించారు కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చి పంపించారు. వారికి కలిగినటువంటి దాంట్లో వారు ఇచ్చి పంపించారండి. ఒక సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్. వెన్ ఎవర్ యు అప్రోచ్ జీసస్, యేసు దగ్గరికి నీవు ఎప్పుడు వెళ్ళినా ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో తెలుసుకోవాలి, నీకున్న దాంట్లో నుంచి ఒక సిద్ధపాటుతో ప్రభు దగ్గరికి నీవు రావడం ప్రారంభించాలండి. బైబిల్లో చూస్తాం కదా, 5 చిన్న యవల రొట్టెలు 2 చిన్న చేపలు, ఆ చిన్న బాలుడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే ఏం జరిగిందో మనం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండివి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు అన్నాడు, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తన చేతుల్లోనికి తీసుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలేదు. ప్రభువా, ఈ 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి ప్రభువా, వీటిని విస్తరించు ప్రభువా అని ప్రార్థన చేశాడా? నో, హీ డిడ్ంట్ ప్రే. అతను ప్రార్థన చేయలేదండి. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ఆ శిష్యులు వచ్చి అంటారు, బోధకుడా, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దు గుంకిపోయింది, ఇప్పటికే సమయం అయిపోయింది, లేదా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ యొక్క మత్తయి సువార్తలో రాయబడి ఉంటుందండి. యోహాను సువార్తలో చూసినట్లయితే ఆ యొక్క చిన్న పిల్లవాడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు, యేసుక్రీస్తు తన చేతిలోనికి వాటిని తీసుకున్నాడంట. వాక్యంలో రాయబడింది కదా, ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఏంటిది ఈ మాట యొక్క అర్థం అండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏ విధంగా అంత వేల మందికి సరిపోతుందండి? వాక్యంలో రాయబడింది, పురుషులే 5,000 మంది ఉన్నారంట. స్త్రీలు ఎంతమంది ఉంటారు? వారి పిల్లలు ఎంతమంది ఉంటారు? లేదా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని వేల మంది ఉంటాయి? ప్రియమైన వాళ్ళరా, వాక్యంలో రాయబడింది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. హి డిడ్ంట్ ప్రే. అతను ప్రార్థించలేదండి. దాని అర్థము నీవు ప్రార్థన ప్రక్కలో పెట్టమని కాదు, దాని అర్థము నీవు ప్రార్థించకూడదుని కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు నీకు నేర్పిస్తున్న 2వ సత్యం ఏంటిదో తెలుసా? యూ షుడ్ హ్యావ్ a habit of praising and worshiping the Lord. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనేటువంటి అలవాటు కలిగి ఉండాలి. మీరు చూడండి, దేవాది దేవుడైనటువంటి తండ్రి యొక్క కుమారుడు ఎవరు? ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే ఇక నీవు నేను ఎంతగా చెల్లించాలండి? యేసుక్రీస్తు అనలేదు, ప్రభువా, ఇవి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి తండ్రి, ఏ విధంగా సరిపోతుంది ప్రభువా? ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుగుంకిపోయింది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నీవు గబ్రియేలును పంపించు, లేదా కాకోలము ద్వారా ఆహారం అందించు. నో, ఇవి ఆయన చేయలేదండి. వాక్యంలో చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు నీకు నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఒకవేళ నీ దగ్గర 5 చిన్న రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని బాధపడుతున్నావేమో, లేదా నీకున్న జ్ఞానము చాలా తక్కువ, నీకున్న విద్య చాలా తక్కువ, లేదా నీకున్నటువంటి ఒకవేళ ఇంకా ఏ ఆశీర్వాదాలు లేదా వనరులు ఉంటున్నాయో, రిసోర్సెస్ ఉంటున్నాయో, ఒకవేళ అవి చాలా లిమిటెడ్ అని ఒకవేళ అనుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? నీ చేతుల్లో ఏమున్నాయో వాటిని చూసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అనేక మంది కంప్లైంట్ చేస్తుంటారు, ప్రభువా, వారికి ఈ విధంగా ఉందే, వీరికి ఈ విధంగా ఉందే, నాకేంటి ప్రభువా ఇంత తక్కువ, నా జ్ఞానం ఏంటినైనా ఇంత తక్కువ, అనేక సందర్భాలు అనుకుంటున్నామండి. అయితే యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటిదో తెలుసా? వాట్ ఆల్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతిలో ఏదైతే ఉందో
ఇట్ మే బి లిమిటెడ్. ఒకవేళ అవి చాలా లిమిటెడ్ రిసోర్సెస్ అయి ఉండవచ్చు. ప్రభు నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటిదో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఉన్న ఆ లిమిటెడ్ రిసోర్సెస్ తీసుకొని, ప్రభువా, ఒకవేళ నువ్వు అనొచ్చు, నాకున్నటువంటి ఈ జ్ఞానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, నాకున్నటువంటి ఈ ఉద్యోగమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, నాకున్నటువంటి ఈ కొద్ది జీతమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రియమైన వాళ్ళ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం ప్రారంభించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో వాక్యంలో రాయబడింది కదా, గనుక లెక్కకు మించి. ఇంతకుముందు ఏమని రాయబడి ఉందండి? ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ కొద్దిగా ఉన్నవి కానీ అంటే అర్థం ఏంటిదండి? ఏమాత్రము సరిపోదు. అయితే 11వ వచనంలోకి వచ్చేలోగా వాక్యంలో రాయబడింది కదా, లెక్కకు మించి. నీ జీవితంలో ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు నీవు దేవునికి తెలియజేయడం ప్రారంభిస్తావో, ప్రార్థన అయిన తర్వాత, దేవుని దగ్గర నుంచి వాగ్దానము పొందుకున్న తర్వాత, ఎప్పుడైతే వాగ్దానము పట్టుకొని, లేదా నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది వనరులను బట్టి, లేదా ఏదైతే నీ దగ్గర కొద్దిగా ఉందో ఆ కొద్ది దాన్ని బట్టి ఎప్పుడైతే సంతోషముగా, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దీస్ లిమిటెడ్ రిసోర్సెస్, ఈ కొద్ది వనరులను బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన చిన్న జ్ఞానమును బట్టి, నాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి, నాకు ఇచ్చిన కుటుంబమును బట్టి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం ప్రారంభిస్తావో, లిమిటెడ్ రిసోర్సెస్ విల్ బికమ్ అన్లిమిటెడ్. ఈ స్తుతి ఆరాధన నీకు నేర్పించే పాఠం ఏంటిదో తెలుసా? ప్రైజ్ విల్ మల్టిప్లై యువర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. దేవుడు ఒక కొత్త మర్మము మీకు నేర్పిస్తున్నాడండి. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ praise and worship, or what is the power in being thankful to God? దేవునికి కృతజ్ఞుడై ఉండడం వలన నీకు వచ్చే లాభం ఏంటిదో తెలుసా? praise will multiply your blessings. 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం ప్రారంభించాడో వాక్యంలో రాయబడింది కదా, 5,000 మంది పురుషులు ఇంకా అనేక మంది స్త్రీలు పిల్లలు తినడం ప్రారంభించాడు. ఒక పేదవాని కానుక 10,000 మందికి ఆహారం అయిందండి. ఒక పేదవాని యొక్క కానుక, అది అరణ్యము, ప్రొద్దుకిపోయింది. ఏదైనప్పటికీ కూడా ఉన్న ఆ కొద్దిని ప్రభు తీసుకున్నాడు తన చేతుల్లోనికి. లార్డ్ ఫాదర్ థ్యాంక్ యూ. నీ జీవితంలో అండి ఒక సత్యము, యేసుక్రీస్తు ఎప్పుడు చూడు తన తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాడు. నీ జీవితంలో కూడా యేసుక్రీస్తును ఫాదర్, హీస్ మై ఫాదర్, ఆయన నాకు తండ్రి అని నువ్వు అడ్రస్ చేయడం ప్రారంభించాలి. అండ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞులై ఉండండి. ఈ సందేశము ద్వారా ప్రభు మీతో మాట్లాడును గాక. తలలు మంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రము నాయనా. మా జీవితంలో నువ్వు నేర్పించిన అద్భుతమైనటువంటి సత్యములు ప్రభువా, ఆ పేదవాని యొక్క కానుక 10,000 మందికి ఆహారమైంది ప్రభువా. మా జీవితంలో ప్రభువా ఆ ఉన్న కొద్దిది ప్రభువా నీకు సమర్పించినట్లయితే మా జీవితంలో ఉండే ఆశీర్వాదాలు మీరు మాకు తెలియజేసి ఉంటుండే కదా, నీకు స్తోత్రం ప్రభువా. రెండవదిగా, ఏ విధంగా అయితే ప్రభువా యేసుక్రీస్తునే ఒక మాదిరిగా మా జీవితంలో ప్రభువా ఒక కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం ప్రారంభించాడు ప్రభువా, మా జీవితంలోనైనా ఉన్న కొద్ది రిసోర్సెస్ని మా చేతుల్లో నీకు తీసుకొని ఈరోజు నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మాకున్న జ్ఞానము, మాకున్న ఉద్యోగము, మాకున్నటువంటి సమస్తము మా 2 చేతుల్లో నీకు తీసుకొని తండ్రి ఇవి మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామయ్యా. మా జీవితంలో విస్తరణ, ఇంక్రీజ్ దయచేయండి. ఎందుకంటే ప్రైజ్ విల్ మల్టిప్లై అవర్ బ్లెస్సింగ్స్. మా జీవితంలో ఆశీర్వాదములను విస్తరిస్తుంది కనుక నాయనా మా జీవితంలో ఇటువంటి కార్యములను మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి నీకే స్తోత్రం. ఎవరైతే రోగములలో, వ్యాధులలో ఉన్నారో వారిని దర్శించండి తండ్రి. ఈ భయంకరమైన తెగులు చేత తండ్రి ఎవరైతే ఈ కరోనా చేత బాధపడుతున్నారో ప్రభా, అయ్యా వారిని స్వస్థపరచు ప్రభా. తండ్రి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండే వారిని, మా యొక్క విశ్వాసులను, సంఘస్థులను, ప్రతి విశ్వాసని ప్రభా ఈ భయంకరమైన తెగులు నుంచి మీరే వారిని కాపాడండి, మీరే వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితంలో గత నెలంతా కూడా నాయనా మీరు మా జీవితంలో చేసిన మంచి కార్యములను బట్టి ఫాదర్ వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్,
తండ్రి నీకు కృతజ్ఞతలయ్యా, యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమన వలన గత నెలలో ప్రభు మీ జీవితంలో చేసిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. రెండవదిగా ఈ సందేశమును దయచేసి సేవకునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు ఆల్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. అదే రీతిగా మీ యొక్క ఫేస్బుక్లో మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీరు కోరుతుంటున్నాను. జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.